ఫ్రెండ్స్, చాలామంది మొబైల్ ఫోన్ కొనేటప్పుడు కెమెరా స్పెసిఫికేషన్స్లో ఓన్లీ మెగాపిక్సెల్ ఒక్కటే చూస్తారు. అది ఎంత మెగాపిక్సెల్ కెమెరా అని, 16 మెగాపిక్సెలా, 21 మెగాపిక్సెలా, 8 మెగాపిక్సెలా, 12 మెగాపిక్సెలా, దీన్ని ఒక్కటే చూస్తారు. మిగిలిన విషయాలన్నీ మర్చిపోతారు. అలా మనం మర్చిపోయే వాటిల్లో ఒకటి చిన్నదైనా కానీ పెద్ద థింగ్ ఏంటంటే ఫ్లాష్. సో ఫ్లాష్ మీరు ఖచ్చితంగా ఏ మొబైల్ ఫోన్లో చూసినా, ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ మీకు ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. నైట్ టైం మీరు ఫోటోలు తీసేటప్పుడు ఈ ఫ్లాష్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో మనం అసలు ఫ్లాష్ గురించి పట్టించుకోం. అసలు ఈ ఫ్లాష్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఏది మంచి ఫ్లాష్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫ్లాష్ పాతకాలంలో చూసుంటారు. నోకియా N సిరీస్ ఫోన్లో మనకి ఫ్లాష్ కనపడేది. అది చాలా పెద్దగా ఉండేది అండ్ మీరు ఫోటో తీసేటప్పుడు కూడా చాలా ఎక్కువసేపు టైం తీసుకొని ఫ్లాష్ ఫైర్ చేయడానికి కానీ ఫోటో తీయడానికి కానీ ఎక్కువ టైం తీసుకునేది. మీకు గుర్తుండే ఉంటుంది, నోకియా N సిరీస్ ఫోన్స్లో ఇది ఉండేది. ఈ ఫ్లాష్ని మనం జినాన్ ఫ్లాష్ అని అంటాం. ఫ్రెండ్స్, ఈ జినాన్ ఫ్లాష్ ఎలా వర్క్ చేస్తుందంటే, మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్లాష్ మనకి చాలా పెద్దగా ఉంటుంది. సో అది దానిలో మనకు ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఆ గ్లాస్ ట్యూబ్లో జినాన్ గ్యాస్ ఉంటుంది. సో ఈ జినాన్ గ్యాస్కి మనము వోల్టేజ్ ఇస్తే, అంటే పవర్ ఇస్తే అది వెలుగుతుంది. దాన్ని మనము ఫ్లాష్ అంటాం. ఒక బ్రైట్ వెలుగునిలా మనకి వదులుతుంది అనమాట. దాన్ని మనము ఫ్లాష్ అంటాం. సో ఆ ఫ్లాష్లో మనము ఫోటో తీస్తాం. సో ఈ ఫ్లాష్ మీకు కొంచెం ఎక్కువసేపు వస్తుంది అండ్ చాలా బ్రైట్గా వస్తుంది. సో మీరు ఫోటో తీసేటప్పుడు షట్టర్ మీకు ఎక్కువసేపు ఓపెన్ అయి ఉంటుంది. సో అందుకే మీరు ఫోటో తీసేటప్పుడు అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. పాత నోకియా ఫోన్స్ మీరు చూస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్లాషెస్ మీరు ఫోటో తీస్తే. ఫ్రెండ్స్, ఈ జినాన్ ఫ్లాష్ ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఈ ఫ్లాష్ మనకి చాలా బల్కీగా ఉంటుంది, అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది మొబైల్ ఫోన్లో పెడితే మొబైల్ మీకు చాలా లావుగా కనపడుతుంది. ప్లస్ ఇది ఇన్స్టాలేషన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ సెటప్ అంతా కొంచెం ఖరీదు కలదనమాట. సో ఈ ఫ్లాష్ మనం పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఈ ఫ్లాష్ మీకు ఓవర్ బ్రైట్నెస్ ఇస్తుంది. ఓవర్ బ్రైట్నెస్ ఇస్తే మనకి పిక్చర్ కూడా అంత న్యాచురల్గా ఉండదు. సో అందుకే మనకి జినాన్ ఫ్లాష్ అనేది ఫెయిల్ అయింది. సో ఇది ఎక్స్పెన్సివ్, ప్లస్ ఇది ఇన్స్టాల్ చేయడం కష్టం, ప్లస్ ఇన్స్టాల్ చేస్తే మీ మొబైల్ ఏమో లావుగా కనపడుతుంది, ప్లస్ ఈ ఫ్లాష్ మీకు ఓవర్ బ్రైట్ ఇస్తుంది. సో అంత న్యాచురల్గా అయితే ఫొటోస్ మీకు ఉండవు. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పిక్చర్లోకి అప్పుడు ఎల్ఈడి ఫ్లాష్లు వచ్చినాయి. సో ఎల్ఈడి ఫ్లాష్లు జినాన్ ఫ్లాష్ని రీప్లేస్ చేసినాయి. సో చాలా మొబైల్ ఫోన్స్, ఇంక మొత్తం మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ ఎల్ఈడి ఫ్లాష్ని వాడడం మొదలుపెట్టారు. సో ఎల్ఈడి ఫ్లాష్ మనకి తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. మీ ఇంట్లో ఎల్ఈడి బల్బ్స్ కూడా ఉంటాయి, తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో మన బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదే మీరు జినాన్ ఫ్లాష్ తీసుకుంటే ఎక్కువ పవర్ కావాలి దానికి. సో బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. సో ఎల్ఈడి ఫ్లాష్ మనకి తక్కువ పవర్ కావాలి, సో బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వదు. ప్లస్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీకు ఎల్ఈడి అంత ఎక్స్పెన్సివ్ కాదు ఇన్స్టాల్ చేయడం ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు ఎల్ఈడి ఫ్లాష్ యూస్ చేసుకొని వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అదే మీరు జినాన్ ఫ్లాష్ యూస్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేయలేరు మీరు పాత నోకియా ఫోన్స్ తీసుకుంటే. అదే మీకు ఇప్పుడు ఎల్ఈడి ఫ్లాష్ మనం ఆన్ చేసి వీడియోస్ కూడా కంటిన్యూస్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఎల్ఈడీలు చాలా ఫేమస్ అయిపోయినాయి. సో అందరూ ఎల్ఈడి ఫ్లాష్లు వాడడం మొదలు పెట్టేశారు. సో నెక్స్ట్ మనకి ఎల్ఈడీల్లో డ్యూయల్ ఎల్ఈడి వచ్చినాయి అన్నమాట. అంటే 2 ఎల్ఈడి లైట్లు పెట్టడం అనమాట. సో ఒక లైట్ కాకుండా ఒకలా మీద ఒకటి 2 ఎల్ఈడి లైట్లు ఉంటాయి. దీన్ని మనము డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అని అంటాం. సో ఇది మీకు కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ని ఇస్తుంది, అంతే తేడా. 2 సేమ్ టెక్నాలజీతో రన్ అయితే ఎక్కువ బ్రైట్నెస్ని ఇస్తుంది, కొంచెం ఎక్కువ పవర్ని కూడా కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే మనం 2 ఎల్ఈడీస్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది సింగిల్ ఎల్ఈడీతో పోలిస్తే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్. సో ఇట్లా మనకి డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్. ఇది మీకు iPhone 5s ఇంట్రడ్యూస్ చేశారు యాపిల్ వాళ్ళు. సో ఇది ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ మీరు చూసే ఉంటారు. మీకు బ్యాక్ సైడ్ మీకు ఫ్లాష్ చూస్తే మీకు 2 కలర్స్ కనపడతాయి. ఒకటేమో నార్మల్ ఎల్ఈడి లాగా ఉంటుంది, ఇంకోటి చూస్తే మీకు కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది, ఇటుక రాయి కలర్లో ఉంటుంది. దాన్ని మనం యాంబర్ లైట్ అని అంటాం. సో ఇట్లా మనకి 2 ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. సో మీరు ఫోటో తీసినప్పుడు ఫస్ట్ అది మీ యాంబియంట్ టెంపరేచర్ ఉంది కదా, యాంబియంట్ టెంపరేచర్ని సెన్స్ చేస్తుంది. మీ చుట్టుపక్కల ఎంత టెంపరేచర్ ఉందో దాన్ని సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి ఆ టెంపరేచర్ తగ్గట్టు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఫ్లాష్ లాగా 2 కలిసి, అంటే ఇప్పుడు 2 ఎల్ఈడీస్ ఉన్నాయి కదా అక్కడ, ఒకటేమో నార్మల్ ఎల్ఈడీగా కనపడుతుంది, ఇంకోటి మీకు కలర్ ఎల్ఈడీ ఉంది కదా, 2 కలిసి న్యాచురల్ కలర్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అప్పుడు మనకి పిక్చర్ అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్ఈడీస్ని, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ని ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ మీకు బీట్ చేస్తుంది. ఎందుకంటే
మీరు రెండు పక్కపక్కన కంపేర్ చేస్తే ఎల్ఈడి ఫ్లాష్ మీరు వేసి తీసిన ఫోటోలు బ్రైట్గా ఉంటాయి, కాకపోతే న్యాచురల్ కలర్స్ అయితే ఉండవు. అదే మీరు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ వేసి తీస్తే మీకు కలర్స్ అనేవి న్యాచురల్గా కనపడతాయి కంపేర్ టు ఎల్ఈడి ఫ్లాష్. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ట్రూ టోన్ అంటేనే మీకు అర్థమైపోవాలి. ట్రూ అంటే నిజమైన, టోన్ అంటే కలర్స్ అనుకోండి. ఇంకా సో నిజమైన కలర్స్ మీకు కనపడుతుంటాయి మీరు ఫోటో తీసినప్పుడు. నా స్కిన్ టోన్ కూడా నార్మల్ ఎట్లా ఉందో అట్లా వస్తుంది. అదే మీరు ఎల్ఈడి ఫ్లాషెస్ తీస్తే మీకు బ్రైట్గా కనపడుతుంది, న్యాచురల్ కలర్ అయితే కనపడుతుంది. నా స్కిన్ టోన్ కానీ ఏదైనా కానీ ట్రూ కలర్స్ అయితే ఉండవు. అందుకే మనకి ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇప్పుడు బెస్ట్ ఉందన్నమాట మార్కెట్లో. ఎల్ఈడి ఫ్లాష్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, లేకపోతే జినాన్ ఫ్లాష్, ఇవన్నీ పక్కన పెడితే ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ మీకు ఇప్పుడు బెస్ట్. ఇది మీకు యాపిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు యాపిల్ ఐఫోన్ 5s అట్లనే కంటిన్యూ అవుతూ వస్తుంది మీకు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఎల్ఈడి ఫ్లాష్కి, ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్కి. ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్ఈడి ఫ్లాష్తో తీసిన ఫోటోలు మనకి బ్రైట్గా కనపడుతున్నాయి. అదే మీరు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ తీసిన ఫోటోలు చూస్తే మీకు న్యాచురల్గా కలర్స్ కూడా మీకు న్యాచురల్గా కనపడుతున్నాయి. అదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోటరోలా వాళ్ళు సేమ్ ఇట్లనే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ లాగే ఉంటుంది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది కూడా. దాన్ని వాళ్ళు CCT అని పేరు ఇచ్చారు. CCT అంటే కలర్ కోరిలేటెడ్ టెంపరేచర్. సో కలర్ కోరిలేటెడ్ టెంపరేచర్ అన్నా కానీ, ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అన్నా కానీ రెండు ఒకటేలా పనిచేస్తాయి మీకు. సేమ్ రెండు డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. రెండు లైట్స్ మీద ఫైర్ చేసినప్పుడు యాంబియంట్ టెంపరేచర్ని సెన్స్ చేసి దాని ప్రకారం అది ఏ కలర్ కావాలో ఆ కలర్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మోటరోలా డివైజెస్లో వాళ్ళు CCT అని పేరు పెట్టుకున్నారు. యాపిల్ వాళ్ళేమో ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అని పేరు పెట్టుకున్నారు. సో మీకు నార్మల్గా అయితే CCT అని ఎక్కువ కనపడదు. మోటరోలా ఫోన్స్లో మీకు CCT అని కనపడుతుంటుంది. అండ్ మీకు మిగతా ఫోన్స్ అన్ని తీసుకుంటా కానీ మీకు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అని చెప్పేసి మీ స్పెసిఫికేషన్స్లో కనపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిలో ఏది తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ లేకపోతే మోటరోలా CCT, సో ఇట్లాంటి ఫ్లాష్ని మీరు ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా మీరు మొబైల్ ఫోన్ కొనేటప్పుడు మెగాపిక్సెల్ పక్కనే మీకు ఈ ఫ్లాష్ గురించి కూడా రాస్తుంటారు వాళ్ళు. ఎల్ఈడి ఫ్లాషా, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాషా, లేకపోతే ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాషా. సో బెటర్ టు ప్రిఫర్ ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఓవర్ ఎల్ఈడి అండ్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్. సో ఈ రెండింటి మీద మీకు ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, ట్రూ టోన్ కానీ లేకపోతే CCT కానీ. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మొబైల్ కెమెరా ఫ్లాష్ సిస్టమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.